జీటీవీ ప్రేక్షకులకి నమస్తే. నేను స్వప్న. ఎటు చూసినా టెన్షన్. ఇటు ప్రజలకి ఏ నాయకుడు గెలుస్తాడా అని, అటు అభ్యర్థులకి ప్రజలు ఎవరికి ఓట్లేసి గెలిపిస్తారా అని. పురపోరులో కారు దూసుకుపోతుందా, కమలం వికసిస్తుందా, హస్తం అభయమిస్తుందా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది. మరి ఏ పార్టీని విజయం వరించబోతుంది, ఏ ఇతర పార్టీలు ప్రత్యర్థులుగా మారి ప్రజల వెంట నిలబడి గెలిచిన పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలయ్యే దిశగా పోరాడబోతున్నారు అనేది కొన్ని రోజుల్లోనే తేలనుంది. సో తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపు నుండి నన్నపనేని నరేందర్, కాంగ్రెస్ నుండి కొండా సురేఖ, మరి బీజేపీ తరపు నుండి ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు బరిలో ఉన్నారు. మరి ఎవరిని విజయం వరించబోతుంది అనేది ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. నేను బీజేపీ అభ్యర్థిని. రోడ్ల మీద పాలన జరుగుతుంది. ఈ రోడ్లకు, ఈ పరిసరాలకు ఇప్పుడు జరిగిన వ్యవస్థ ఏంటంటే, ఒకటి ఏంటంటే మనకు మున్సిపాలిటీ ఆఫీస్ జరిగింది, దానికి ఇవాళ సంబంధించింది ఎంఆర్ ఆఫీస్ అనగా, ఈ కలెక్టర్ ఆఫీస్ అనగా వాళ్ళకి సంబంధించింది. పోలీస్ స్టేషన్లో అభివృద్ధి చేసిలు ఏంటంటే దోచుకో తిన్నులని. ఇప్పుడు శ్మశాన ఆర్టికల్ చేసిండు కేసీఆరే. ఎందుకంటే మీరు బతుకుతెరు లేక చచ్చిపోలి దాన్ని కట్టించిండు. మాకేం కట్టించిండు? కేసీఆర్ ప్రభుత్వం ఏం కట్టించిండు? మైనార్టీకి మంచి లక్ష ఇది అది అని చెప్పిండు. ఏ దొంగ మాటలు అవి. మాకు వచ్చిన హామీలు ఏవి, చెప్పిన హామీలను ఇచ్చినావు, ఇవన్నీ చెప్తాను. ఏం చేసినావు? రోడ్ల పాలు చేసినావు. మాకు ఎక్కడక్కడ ఉన్నాయి మా సమస్యలు. ఇప్పుడు టీఆర్ఎస్ ఇవ్వాలి వెళ్ళాలి. నరేంద్ర మీరే ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఏం చేసిండు? ఎలక్షన్లు అప్పుడు వస్తాడు, అరే నీకు కోటర్ ఇస్తానా, బిర్యానీ ఇస్తానా, 2000 ఇస్తానా, ఓటే అంటాడు. గెలిచినా కత్తాడా? ఈ ముసలాయన పెద్ద ఇడతా తాత, నీకు నెలకు పింఛన్ వస్తానా బరాబర్? నెల వస్తానని చెప్తున్నాను. నెలకు బరాబర్ వస్తుందా? నెలకు వస్తలేదు. మరి అదే ఇక్కడ జరిగే ప్రభుత్వం అది. మా వాడ గురించి నేను మాట్లాడతాను. ఈ నరేందర్ ఎవరు? ఖమ్మం నుంచి వచ్చిన వాళ్ళు. మొన్న ఇక్కడ ఎన్టీవీ లైవ్లో అయితే కూడా కార్యకర్తలను ఉరికించి అధికారం జరిగింది. ఇదే హోటల్ కాడ కూడా 25 బాటిల్ నరేందర్ కూకొని వాటర్ బాటిల్ తాగిండు. అందరికీ వాళ్ళ కార్యకర్తలు ₹1 ఈ చిన్న షాప్కే. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలా? అద్దు, మనకు అవసరం లేదు. నేను ఒక ఆటో డ్రైవర్ని. నాకు ఇప్పటికీ చాలా అన్యాయాలు జరిగినాయి. 14 సంవత్సరాల కానీ నాకు 31 సంవత్సరం. ఇప్పటివరకు నాకు జరిగిన అన్యాయాలు చాలు, నా ఫ్యామిలీకి జరిగినాయి. ఇదే పక్కకున్న కార్పొరేటర్ కూడా నా ఇంటి మీద దాడి చేసిండు, వ్యక్తులతోని, కార్యకర్తలతోని. నేను దానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఇప్పటికి నేను ఓడిపోలే, గెలిచినా. ఎర్రబెల్లి ప్రదీప్ నన్ను నమ్ముకొని ఉన్నా. అదే కాషాయం జెండ ఎగురుతుంది తూర్పులా, అదే మాట మీద ఉన్నాను. పక్కా మీ ఓటు బీజేపీకి? పక్కా బీజేపీ. ఎర్రబెల్లి ప్రదీప్ నా కాషాయం జెండా. ఈ తూర్పులో ఎక్కువగా వర్గపోరుంది ఎవరికి? మన కొండా సురేఖకును మన ఎర్రబెల్లి ప్రదీప్ రావుకా? గెలిస్తే కాంగ్రెస్, లేకుంటే బీజేపీ. ఈ నరేందర్ ఏం లేదు, ఇక్కడ చేసింది ఏం లేదు. ఆయన ఊడిపోడు ఖాయం. ఇక్కడ చాలా మంది కూడా అసలు నన్నపనేని నరేందర్ అనేది రోడ్లు వేయడం కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసిండు. నీళ్ళు అయితే ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి, రోడ్డు మీద నీళ్లు కూడా పారుతూ ఉన్నాయి. అంత అభివృద్ధి చేసిండు. ఉద్యోగాలు అయితే ఏంటి, ప్రతి ఒక్కటి చేసిండు అనేసి అంటున్నారు. అదంతా ఒత్తి మాటలేనా? రోడ్డు మీద మీరే ఇప్పుడు ఒత్తాలు చూస్తాలు. రోడ్ల మీద ఎన్ని నీళ్లు పారుతున్నాయి? ఇంటికి రాని నీళ్ళు రోడ్డు మీద ఎందుకు? అవి వాస్తవంగా మీరే చెప్పులి, నేను కాదు. నేను మీరు లైవ్ తీసుకుంటానని చెప్తాను. రోడ్డు మీద నీళ్ళు వస్తున్నాయి, ఇంటికి రాని నీళ్ళు రోడ్డు మీద ఎందుకు? ప్రచారం అది, ఉట్టి పుణ్యానికి అది. నేను చేస్తాను. ఈ కేసీఆర్ పంపిన నీళ్ళు కూడా దానికి ఫండ్ వస్తుంది, కరెంట్ బిల్ వస్తుంది. రూపాయి నీళ్ళు అట. అవి మున్సిపాలిటీ నీళ్ళు ఎడిపోయినాయి, అధికారం ఎడిపోయింది. ఫైనాన్షియల్ పంపితేనేగా. కరోనా టైంలో నరేంద్ర మోడీ ఇచ్చిన టీకాలు ఇవి మేము పంపినా అంటారు. కేసీఆర్ అడిపోయిండు. ఉద్యోగాలు చచ్చిపోయిన అభివృద్ధి చేయాలి కేసీఆర్ అని చెప్పి అన్నాడు. చాలామంది ప్రజలను, కార్యకర్తలను మీకు అత్తయ్య కాకతే యూనివర్సిటీలో అది ఇది అని చెప్పిండు. చచ్చిపోయిలు. వాళ్ళకి ఏమైనా వచ్చినా? మా అటువంటి వ్యక్తులకు ఏమైనా వచ్చినా? చెప్పులు మీరే. రాలే. కేసీఆర్ పోతాడు, నరేందర్ పోతాడు. డైరెక్ట్ చెప్తాను లైవ్లో. ఇది కూడా నరేందర్ ఎమ్మెల్యే ఇక్కడ గెలువుడు ఖాయం కాదు. వాస్తవానికి టైర్ పంక్చర్ అయింది, కార్ది చెత్తకుంలో పడ్డది. గెలితే కేసీఆర్
మన బీజేపీయా కాంగ్రెసా రెండిట్లోనే ఉన్నాయి. నరేందర్ ఎప్పుడో పోయిండు, అక్కడ మీటింగ్లోనే చెప్పిన అందరు. నేను చెప్పుడు కొత్త ఆడ అధికారం లేకనే దాడి చేసిండు మా మీద. ఇప్పటికి కూడా నేను చెప్తాను, అదే మా మాట. జై బీజేపీ. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఒక అమ్మ ఉన్నారు. మరి ఏ పార్టీకి ఓటేస్తారో ఆమె మాటలోనే తెలుసుకుందాం. అమ్మ నమస్తే. కార్కే ఎవరికి ఏడొస్తావు? కేసీఆర్కే కేసీఆర్కి పెన్షన్ వస్తుందా? వస్తుంది ఎంత వస్తుంది? 2000 2000. 2000 పిల్లలు ఉన్నారా నీకు? ఉన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు గారే కూలి పని చేసుకుంటారు. కూలి పని కూలి పని చేసుకుంటారు. నువ్వు ఇక్కడ ఈ కంకులు అమ్ముకుంటావు? ఇవి ఇక్కడ ఇవి అమ్ముకుంటా. ఇవి అమ్ముకుంటా ఇవి. ఒక కొడుకు పచ్చవాటం వచ్చింది, ఈమె మా కోడలు. ఆయనకు పింఛన్ అత్తలేదు ఇంకా. ఇక మొన్న ఆయన అత్తే అయ్యా పింఛన్ అత్తలేదు, రావాలి చెయ్యాలంటే చేస్తామమ్మా అన్నారు. ఎవరు? నన్నపనేని నరేంద్ర. మన మా వాళ్ళు వచ్చింది. ఇటు అభివృద్ధి బాగా జరిగిందా? జరిగింది. సో ఈసారి ఓటు నన్నపనేని నరేందర్కే ఎత్తా. అంతా బాగా జరిగింది అంట. బాగా తిరిగింది. తిరిగిండు. ఇప్పుడు చూదా తిరుగుతాను ఇంకా కొంతమంది. పొద్దుగాలు తిరిగిండు, ఇప్పుడు చూదా తిరుగుతాను. అభివృద్ధి బాగా జరిగింది అమ్మ ఇటు? బాగానే. ఈ మన ఈయనకు మన ఈమె కొండ సూర్యకు చూదా బాగానే తిరుగుతాను. ఈయనకు తిరుగుతాను. మరి ఎవరు ఏ పార్టీ గెలుస్తుంది అంటావు? ఏది మన కారు వస్తుందా, మరి ఈయన వస్తాడా, ఏది మన కేసీఆర్ వస్తాడా, ఈయన వస్తాడా? చెప్పు, నువ్వు చెప్పు, ఎవరు వస్తారో చెప్పు. కేసీఆర్ రావాలి. కేసీఆర్ వస్తేనే మనకు అవి వస్తాయి. మరి కొండా సురేఖ కూడా బాగా తిరుగుతుంది అన్నారు కదా? తిరుగుతుంది. ఇద్దరు ఎవరు వచ్చినా ఏం కాదు. మరి మనతో పాటు ఇక్కడ ఇంకొక అమ్మ కూడా ఉన్నారు. అసలు ఏ పార్టీ వస్తే బాగుపడుతుంది తెలంగాణ రాష్ట్రం అనేది తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. ఎవరు కోటేస్తున్నావు? కార్కే ఎత్తాం. కార్కే ఇస్తావు? కార్కే ఎత్తాం. మాకు 3 నెలల పెన్షన్ వస్తుంది. 3 నెలల నుంచి వస్తుంది. 2 కొడుకులు చచ్చిపోయిండు, మా భర్త చచ్చిపోయిండు. ఎవరు మాకు ఈడ అమ్ముకుంటేనే బతానం, లేకుంటే ఎండిపోవడే మాది. పెన్షన్ ఎంత వస్తుందమ్మా? 2000 వస్తాయి. పిల్లలు ఎవరు లేరు? ఇక ఒక్క కొడుకు ఉన్నాడు కానీ గా కొడుకు పెడతాడా, ఆయన కాళ్ళు డ్రైవర్ ఎక్కర్లేదు. ఎందుకు? కొడుకు చూడడా? చూడడు. ఆరోగ్యం మంచి లేదా, లేకపోతే చూడడా అసలు? ఆయన ఆరోగ్యం మంచిగా లేదు. ఆరోగ్యం మంచి. ఇక నీ సంపాదన మీదనే బతకాలి. మొత్తానికి కేసీఆర్ కొడుకునే మళ్ళీ గెలిపిస్తా అంటావు? అంతే. ఆయన గెలిపిస్తేనే కరెంట్ వస్తుంది, నీళ్ళు వస్తాయి, పింఛన్ వస్తుంది. 2000 2 రూపాయల బియ్యం వస్తాయి. 2 రూపాయల బియ్యం వస్తాయి. ఎన్ని కిలోలు? 6 కిలోలా? 6 కిలోలు వస్తాయి. 6 కిలోలు సరిపోతాయి నెలకి? సరిపోవు కానీ కొనుక్కుంటాం. ఇక ఆయన పైసల మీదనే కొనుక్కుంటాం. ఇంకెక్కడ ఇల్లుందమ్మా? సొంత ఇల్లు? మొన్ననే 2 రేకులు వేసుకున్నా. 2 రేకులు అంటే నీ జాగాలోనే? నా జాగాలు లేదు. ఎక్కడికని తిరగా. డబుల్ బెడ్రూమ్ లకి దానికి దేనికి ఏది లేదు, ఏది వేసుకోలే. తిరగలేక ఏం పెట్టి తిరగా. ఎదురు మాట్లాడేటోళ్ళు వెనుక మాట్లాడేటోళ్ళు బువ పెట్టేటోళ్ళు ఏరి మాట్లాడతాం. ఏం లేదు. कार को डालते हैं वोट मुसलमान है ना, कार को डालते हैं। मतलब हमारे कौन कुछ भी पेंशन नहीं, क्या नहीं, कुछ भी नहीं। 2 बच्चे नहीं हैं, मेरे को 15 बच्चे नहीं हैं। पेंशन అవన్నీ ఇస్తున్నారని చెప్పిండు కదా మరి? नहीं मेरे को नहीं आता, मेरे को नहीं आता, नहीं करे कुछ भी नहीं। मैं लाटे लोन वो कुछ भी नहीं, घर भी गिर जाता हमारा, क्या नहीं है। बच्चे नहीं है, घर है मगर पूरा गिर जाता है। उसको भी कौन, बाजू ज़मीन है, बनाने वाले भी कौन नहीं है। बच्चे है क्या आपको? मर्द बच्चे नहीं है, ये धंधा कर लग जेती, ये धंधा कर रहे कौन नहीं है। हमारा आदमी है, हमारा ऐसे कूली काम कर को जीती। एक बच्ची है, एक बच्ची के 2 बच्चे मर गए घर में से। वो हमारा दामाद सतारा। अकेले रहते क्या घर में? बच्ची है, मेरी बच्ची है, दामाद है मर, दामाद सतारा 1 महीने भर से। पूरे वोट के आदमी केसर के आदमी आको पूरे देखे, केसर के पूरे आगो देखे, बाद में बात करेंगे। बोल को बोले 1 महीने से बाहर ही है। पूरा घर के सामने, घर के सामने वहाँ ऑटो है, गाड़ी पूरी तोड़ को देखो तुम लोग उधर गए तो। गाड़ी हमारे फाइनेंस पर लिए, छोटी बच्ची है, रात भी रात दवाखाने को बोल को लिए तो पूरा तोड़ डाले पी को। पूरा बहुत परेशान हम लोग। पिंचन में नहीं अम्मा, मेरे को पीछे पिंचन आना ना, बच्चे नहीं। ये मेहनत कर ले बच्ची ना हम लोग। बस अम्मा केसर को डालते हमें वोट। केसर हमारे दामाद को मार लगे तो भी हमें केसर के हाफिज़ को बेगम पेट को जाको मैडम एमजम में लिख को दिया तो भी ये मुंह पूरा हट गए तो भी केसर के मैडम वो बेगम पेट में हाफिज़ को गए तो लिख को दिया तो उस्मानिया में भी हमारे को हुआ दामाद को इलाज। उसको डालते हमें वोट, मगर मेरा घर को मेरे को भी ज़रा पिंचनी गिंचनी कुछ तो करना था मैडम। ऐसा हमें भी मुसलमान, हमें गरीब आदमी
ये मेहनत करने को जीने वाले हम लोग भुट्टा बेच को। कौन सा पार्टी आते हैं आप? अब एक केसर कुछ आते हैं ना, हाथ को कार को दाला बोल को चाहते हैं ना, कार को डालते हैं मैं वोटू। पहले भी कार को डाले हम लोग, अब भी कार कुछ। अभी क्या हमारे मुसलमान पूरे कार को डालते मुल्क है, पूरा लाइन पूरे वैसे कुछ कार कुछ किला वरंगल पूरा कार कैसे कुछ बोल है सब करता है ना जीवन। मगर मेरे बच्चे की शादी के पैसे नहीं है मैडम, यहाँ से नहीं आए। वो छोटी बच्ची थी, मर गई मेरी बच्ची की। पहले बच्ची को लेकर जग गई हमें, वो उसके घर को जा बोलते गए कुंडों से घर गए, तो भी वो पैसे आए भी नहीं। वो कार वाले सब दे देना पैसे, नहीं आए पैसे। वो एक बाजू डाल दिया, फेंक दिया। अब भी है शादी के फोटो, वहाँ पैदा है, सो कारट है, फिर भी लगाओ कहते हैं मेरे को एप्लीकेशन। अगर आप ये बात क्यों बोल रहे हैं और एक बार भी केसीआर को वोट डालती बोल रहे हैं आप? मेरे पैसा नहीं आया तो भी डालते नहीं बोलते ना, सबको नहीं दिया पैसे मेरे बच्ची को। नहीं है इसको किसको डालते हैं हमें, ये कार को डालते हैं वोटू। मगर जब था ना उसका, जब पैसा नहीं आया मेरे बच्ची को, पैसे शादी के भी नहीं आए, छोड़ दिया था हम लोग, छोड़ दिए वो बात को, छोड़ दिए। वो 50 से 5,000 थे जब, मगर वो भी छोड़ दिए, नहीं छोड़ दिया। मगर अब तो भी मेरे को पिंचनी करना था, ये पिंचनी नहीं है मेरे को। बच्चे 2 बच्चे मर गए, पिंचनी नहीं है ना मुझे। मेरा आदमी भी पूरा नज़दीक आको है, मैं भी मेरे से अन्यालम है मेरा आदमी, उसको भी नहीं मेरे को भी नहीं। क्यों दोनों में एक को तो आना ना माँ, एक आदमी को सब जना बोलते पिंचनी नहीं आता, मैं नहीं आता। ये पची हुआ था, मैं मुँह बंद हुआ, फिर मेरे को यहाँ के में से पानी जाता, फिर को पिंचनी नहीं आता। मैं कर लेना, मैं लगा लेना दवाखाने को, बोलो मेरे को नहीं करने वाला। एक बच्चा है मेरा आदमी का मगला, तो खाना नहीं था, ये भुट्टे बेच लगा जीना पता चमना। तो ऐसे हालत ये चूता लोन ले लेती हैं, उसके ऊपर वो ले लेती हैं, ऐसा लगा लेको जी लेती हैं हम लोग। हमें डालती इसको कार को डालती वोट बोलती है ना, हाँ केसीआर को डालती सब लोग केसीआर को हमारे घर का नहीं। సరే ఎవరు కోటిస్తున్నారు మీరు? మేము ఎవరుగా వేసేటప్పుడు చెప్తాం, ఇప్పుడు చెప్తే ఏమవుతుంది? అంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు? నాకు ఇప్పుడు పోయిన ప్రభుత్వం మంచిగానే ఉండేది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అంటారా, అది ఏది తెలుస్తలేదు. 3 అయితే పోటీలో ఉన్నాయి. 3 పోటీలో ఉన్నాయి కరెక్టే. ఏ పార్టీ వస్తే బాగుంటుంది, అందరి బ్రతుకులు మారుతాయని అనుకుంటున్నారు? మారుడు కాదు, ఇప్పుడు వాడు ముఖ్యమంత్రి అయ్యగలగా ఈ ఒక్క కార్పొరేటరు ఎమ్మెల్యేకి వెళ్తే కాడు కదా. మరి ఆ 3 ఉన్నాయి, మరి అది ఏది గెలిచేది తెలియదు, మనకు గ్యారెంటీ లేదు. మీరు ఏ పార్టీ వస్తే బాగుపడుతుంది తెలంగాణ రాష్ట్రం అనుకుంటున్నారని ఆ క్వశ్చన్ నేను అడిగిన. 3 ఉన్నారు కరెక్టే సార్, నేను అనేది కాదని చెప్పట్లేదు. ఎవరు వస్తే బాగుపడుతుంది? ఇప్పుడు మొత్తం ఇప్పుడు తూర్పు నియోజకవర్గం నుంచి నన్నపనేని నరేందర్ ప్రజెంట్ ఉన్నారు ఇంతకుముందు. సో ఆయన ఉన్నప్పుడు అభివృద్ధి బాగా జరిగిందా? ఏం జరగలేదు. ఏం జరగలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఆయన్నే గెలిపిస్తారా, లేదంటే కనుక మరొక పార్టీకి మీరు అవకాశం ఇస్తారా? ఏమో అది ఎక్కడ సరిగా నడతలేదు ఏది. నేనైతే ఇప్పుడు టీఆర్ఎస్కే వేద్దాం అనుకున్నా, అంతే. అభివృద్ధి జరగలేదు కానీ మళ్ళీ ఓటు మాత్రం వాళ్ళకే వేస్తానంటున్నారు, అంతేనా? నమస్తే సార్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కావచ్చు, ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, నిరుద్యోగులు, సోర్సింగ్, అవుట్ సోర్సింగ్, మొత్తం టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా తెలంగాణ వస్తే ఏదో న్యాయం జరుగుతుందని చెప్పే ఉద్దేశంతో ఆనాడు సకల జనుల సమ్మెలో రాష్ట్ర ప్రజలందరూ కూడా పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దక్కిందేం లేదు, మరణాలు తప్ప, విద్యార్థుల సావులు తప్ప దక్కింది ఏం లేదని చెప్పని ఈరోజు కేసీఆర్ను ఓడించాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ 30 తారీఖు ఎప్పుడొస్తా అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నారు. కేసీఆర్ను చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీకి, ఎందుకని చెప్పంటే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా ఏంటంటే చెప్పంటే త్యాగాల పార్టీ. సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ కుటుంబం కూడా భారత స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిళ్ళు. ఇందిరాగాంధీ మరణం జరిగింది, రాజీవ్ గాంధీ మరణం జరిగింది. తెలంగాణ ఇస్తే రాష్ట్రం లోపల భారతదేశంలో పార్టీ పోతుందని చెప్పిన ఉద్దేశం కూడా తెలిసి కూడా ఈరోజు ఏ కొడుకు కూడా ఏ పిల్లాడు చచ్చిపోతే, ఏ విద్యార్థి చచ్చిపోతే తెలంగాణ కోసం అని చెప్పని సోనియా గాంధీ అన్నాడు. తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చింది కాబట్టి ఒకసారి తెలంగాణ కూడా సోనియా గాంధీకి ఒకసారి రుణపడి ఉండాలని చెప్పిన తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుతా ఉంది. ఈ సందర్భంగా ఈసారి ఓటు మీరు కాంగ్రెస్కి? తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, తప్పకుండా నాతో పాటు, నా ఓటుతో పాటు ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్న సందర్భం లోపల మేము కూడా, మీ అందరం కూడా 30 తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. బాగా కాంగ్రెస్ పార్టీకి వేస్తాం, సోనియా గాంధీకి పట్టం కడతాం. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం లోపల భారీ మెజార్టీతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. నమస్తే. నమస్తే అండి. చెప్పండి, ఎవరు ఓటిస్తున్నారు? మేము ఇక్కడ నన్నపనేని నరేందర్ గారు గెలుస్తారని, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారని ఖచ్చితంగా చెప్పగలరు. ఎందుకంటే గత నాయకులు ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఇప్పుడు ఇక్కడ 5 సంవత్సరాలు
పరిపాలించుళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిళ్ళు. వాళ్ళు 5 సంవత్సరాలు అప్పుడు అవుపియలేదు, మళ్ళీ పరకాలకు వేళ్ళు, మళ్ళీ పరకాలకు వేయినాక కూడా ఇక్కడ 5 సంవత్సరాల జనాలకు కనపడలేదు. ఇప్పుడు వాళ్ళని చూడక 5 సంవత్సరాలు అవుతుంది, ప్రజలు అందరూ గ్రహిస్తారు. ఇప్పుడు ఏదో కరెక్ట్ ఎలక్షన్ ముందు వచ్చి మేము అది చేసినాం అంటే వాళ్ళ సొంత గూటికే అక్కడ ఓడిపోతామని భయంతో సొంత ఊరికే ఏం చేయని వాళ్ళు ఇక్కడ వరంగల్ తూర్పుకు వచ్చి చేస్తారని కూడా నమ్మకం లేదు. చూసుకున్నట్లయితే మొన్న వరద ముప్పు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనీసం కూడా కనపడలేదు. ఇట్లా కాబట్టి నరేందర్ అనే వ్యక్తి ప్రతి పేద కుటుంబంలో నిలిచిపోయాడు. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా అందుతాయి అని చెప్పేసి కూడా మేము గర్వంగా చెప్పుకోవచ్చు. కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఒంటరి మహిళ పింఛను కావచ్చు, మొన్న వచ్చిన బీసీ బంధు కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇట్లా ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు అందుతాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ వరంగల్లో ఉన్న నరేందర్ గారు చూసుకున్నట్లయితే నిత్యం ప్రజలలో ఉండే వ్యక్తి. ఆయన ఇంటికి 2 గంటలకు పోయినా కూడా కనీసం ఏంది సమస్య అని ఎంబడే చేర్చుకునే రకం. మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి వాళ్ళ ఇంటికి కలవాలంటే కనీసం 3 రోజులు పడుతుంది. ఒక 3 రోజులు పడుతుంది. ఇక్కడ అందరూ అనుభవించిన వాళ్ళమే, వాళ్ళు ఇక్కడ పరిపాలించిళ్ళు, వాళ్ళ గురించి అందరికీ తెలుసు. కాబట్టి అసలు కేసీఆర్ గారు కూడా పేద ప్రజలకు ఇప్పుడు చూసుకున్నట్లయితే గురుకుల పాఠశాలలు వచ్చినాయి, ఎంతో అభివృద్ధి చేసేది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వేయాలని చెప్పేసి ఉన్నాం. రైతు ఉన్నది. మొన్న అకాల వర్షాలకు రైతు పంట నష్టపోయింది. మాకు 2 ఎకరాలు ఉన్నది. 2 ఎకరాలు ఉంది. మాకు 10,000 వస్తాను. 10,000 వస్తాను. సో ఇప్పుడు ఈ రైతు బంధు అనేది చాలా మంది కూడా అంటే ధనికులకు చాలా మంది కూడా కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి, వాళ్ళకే ఎక్కువగా అంటే లబ్ధి చెందుతుంది. కానీ సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు కొన్ని గుంటలు ఉన్న వాళ్ళు ఉంటారు రైతులు, వాళ్ళకి ఎలాంటి న్యాయం కూడా జరగట్లేదు అని చెప్పేసి అని ప్రజలు చాలా మంది అంటున్నారు. దానికి మీరేమంటారు? మన కేటీఆర్ గారు చెప్పిండు కదా, 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే మేము రైతు బంధు ఇస్తాం ఇప్పటి నుంచి అని చెప్పేసి సభలో చెప్పిండు కదా. ఎన్నికల స్టంట్ అంటారా? లేదు, అట్లా లేదు. ఇప్పుడు అర్థమైంది కదా ప్రజలందరికీ. ఇప్పుడు మాకు రైతు బంధు మన అకాల వర్షానికి పంట నష్టపోయింది, 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిండు. అది ఎవరు చేసేది? ప్రభుత్వం అనేది. అసలు రైతు బంధు, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది ఆలోచన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? కేసీఆర్ గారే కదా. రైతులను రాజు చేసిన వ్యక్తి ఎవరు? కేసీఆరే కదా. అందుకే గొప్ప మనతో రైతులు ఇలా 200 నుంచి కాంగ్రెస్ 60 సంవత్సరాలు పరిపాలించింది. 200 పెంచిన నుంచి 2,000 రూపాయలు చేసిన గొప్ప మనసు కేసీఆర్దే కదా. ఇప్పుడు మీరు పింఛన్ అన్నారు, కరెక్టే. పింఛన్ అనేది ఓల్డ్ వాళ్ళకే ఇస్తున్నారు. సో మరి యువత ఏం కావాలి? ఇప్పుడు సమాజం బాగుపడాలంటే యువతతోటి, అంటే పిల్లర్స్ వాళ్ళే కదా సమాజం అభివృద్ధి చెందాలంటే. మరి ముసలి వాళ్ళకి ఇస్తే మరి ఈ వీళ్ళందరూ ఎటు కావాలి? అంటే ఎంతసేపు మనది అడుక్కునే చేయ కావాలా? అయితే 2004 నుంచి 2014 వరకు నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 26,000 ఉద్యోగాలు ఇస్తే 2014 నుంచి 2024 వరకు 26 లక్షల మందికి ప్రభుత్వం ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చిల్లని కూడా చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు క్లాస్లో అందరూ ఫస్ట్ ర్యాంక్ రారు కదా మేడం. క్లాస్లో అందరూ ఫస్ట్ ర్యాంక్ అవుతారా? అందరూ చదువుతారు. నేను ఫస్ట్ వాళ్ళని అంటే బాగా కష్టపడ్డ వాళ్ళకే జాబ్లు. మరి ఎందుకు ఈ పేపర్ లీకేజ్ అవుతుంది? ఎందుకు ఈ విధంగా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతున్నాయి గ్రూప్ ఎగ్జామ్స్ కానీ అవన్నీ కానీ? యువత ఎందుకు బయటకు వచ్చి మాకు అంటే మన తెలంగాణ సాధించుకుంది నిధులు నియామకాలు, సో ఇవే కదా, వీటితోటే కదా నీళ్లు నిధులు నియామకాలు. ఓకే, అది బరాబర్ మీరు చెప్పిండ్రు. ఇప్పుడు తూర్పు నియోజకవర్గానికి వస్తే ఒక నియోజకవర్గం బాగుండాలంటే విద్య, వైద్యం, రవాణా బాగుండాలి. విద్య విషయానికి వస్తే మా తూర్పు ఎమ్మెల్యే గారు 7 గురుకుల పాఠశాలలు తెచ్చిండు. పేదవాళ్లకు సాయం చేసుకుంటే కొంతమందికి ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటాను కూడా ఆర్థిక సాయం చేసిన గొప్ప మనసు మా తూర్పు ఎమ్మెల్యే నరేందర్ గారిది. వైద్య విషయానికి వస్తే వరంగల్ కాదు తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేనట్టు 24 అంతస్తుల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్ తూర్పు నియోజకవర్గానికి మా నరేందర్ గారు తెచ్చారు. 2,500 పడకలతోటి. ఇంతవరకు ఇంకా అవ్వలేదు కదా? అవుతుంది. ఒక మనం ఇల్లు కట్టుకోవాలంటేనే 3 నెలలు అవుతుంది, అంటే 10 నెలలు పడుతుంది. సచివాలయం కట్టాలంటే కూడా మరి ఎన్ని రోజుల్లో కట్టారు, ఎన్ని నెలల్లో కట్టారు? ఇంకొక 3 మంత్స్లో అయిపోతుంది కదా. అక్కడికి పోయి చూస్తున్నారు కదా, మన కళ్ళకి ఏదో మాయమాటలు చెప్పడం కళ్ళకి కట్టినట్టు అవుపిస్తాను కదా హాస్పిటల్ అనేది. రవాణా విషయానికి వస్తే మన బస్టాండ్ రోడ్డు ఎట్లుండేది, ఇక్కడ మనం నిల్చున్న రోడ్లు ఎట్లుండేది, గతంలో గుంతలు ఉండేది. ఇప్పుడు బస్టాండ్ కానీ మొదలు పెడితే మండిబారు దానికి నూనె పోతే ఎత్తుకునే విధంగా రోడ్లు చేసిళ్ళు. ఇంత అభివృద్ధి చేసిన నాయకుని మేము మర్చిపోము. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలలో మాకు కనిపించిన ఒకే ఒక వ్యక్తి తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు. మాకు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు కనపడలేదు, పేదల మధ్యలో తిరగలేదు. మాకు ఖచ్చితంగా నమ్మకం ఉన్న వ్యక్తి, మా పేదల బాధలు తెలిసిన వ్యక్తి తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారికి ఓటేయాలని చెప్పి ఇక మేము కాదు ఇంకా 10 మందికి కూడా మేము చెప్తాం, ఇదే తూర్పు ఎమ్మెల్యేని గెలిపించుకునే బాధ్యత మా దగ్గర ఉన్నది. ఇప్పుడు ఉన్న పిల్ల పాలు తాగుతుంది, నిధులు నీళ్లు అన్ని తీరులో మంచిగానే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆగమాగం చేయడానికి తయారవుతుంది. అయితే ఏది ఏమైనా మళ్ళీ కేసీఆర్ వేస్తాడు, మళ్ళీ అన్ని పనులు మంచిగానే చేస్తాడు. పింఛన్ వస్తుందా నాన్న? నాకు 2,000 వస్తాయి, కంట్రోల్ బియ్యం వస్తాయి 2,000 వస్తాయి, కరెంటు పుల్లు 24 గంటలు మాకు
ఇంటింటికి నల్ల పెన్షన్లు, కడుపులో ఉన్న పిల్ల పాలు తాగుతా అని పేరు చెప్తే అమ్మున్నదా? అమ్మ లేదు, లేదు. అమ్మ చనిపోయింది. పెన్షన్ వస్తుంది రెండు. ఈసారి బీఆర్ఎస్ పార్టీకే ఇస్తానంటావు. నన్నపనేని నరేందర్ బాగా చేసిందంటావు. బాగానే చేసి. ఓకే. మనతో మాట్లాడడానికి మరో పెద్ద ఆయన ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం అసలు తూర్పు నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే మనకి అభివృద్ధి జరుగుతుంది, ప్రజలు కూడా ఏ పార్టీని కోరుకుంటున్నారు అనేది వీరి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే పెద్ద ఆయన. ఎవరు కోటేస్తున్నావు? కాంగ్రెస్. కాంగ్రెస్కే. బీఆర్ఎస్కి అయ్యవా? టీఆర్ఎస్ ముంచుతాడు. ఎట్లా పెన్షన్ వస్తలేదా? వస్తుంది, వస్తే ఓ నెల ముంగుతాడు, ఓ నెల ఇస్తాడు. అంటే నెల తప్పించి నెల ఇస్తాడు. ప్రతి నెల ఇస్తాండ్రు. అన్ని పెద్దవాళ్ళకి అంటే పెన్షన్స్ అని, రైతు బంధు అని, రైతు బీమా అని ప్రతి ఒక్కటి చేస్తున్నాము. అసలు వచ్చేది ఈసారి కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, వేరే ప్రభుత్వం ఏదైనా వస్తే కనుక ఇంకా ఇదే అని చెప్పేసి అని అంటున్నారు కదా. కాదు, అంత దొంగ పనులు ఉన్నాయి. బీఆర్ఎస్ దొంగ పనులు ఉన్నాయి అంటారు. మొత్తం దొంగ పనులే. పెన్షన్ ఎంత వస్తుంది మీకు? 2000. పిల్లలు ఉన్నారా మీకు? 3 కొడుకులు ఉన్నారు. ముగ్గురు ఉన్నారా? ముగ్గురు కొడుకులు ఏం చేస్తున్నారు? ఒక కొడుకేమో చచ్చిపోయాడు, 2 కొడుకులు, ఒకడు ఆవుల పని చేస్తాడు, ఒకడు తాళాట కొనుక్కొని నడుపుకుంటాడు. సో ఎవరు కోటేస్తున్నా ఇప్పుడు? కాంగ్రెస్కి వేస్తావు? కాంగ్రెస్కి వేస్తా. కాంగ్రెస్ వస్తేనే మంచి జరుగుతుంది అంటారు. ఎక్కడ కాంచి ఇప్పుడు 30 కాంచి ఉన్నాయి కాంగ్రెస్, 2 కాంచి ఉన్నది. మరి 30 ఏళ్ళ కాడ నుంచి అంటే 60 ఏళ్ళ కాడ నుంచి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఓట్లు వీళ్ళకి వేసిండ్రు, కేసీఆర్కి ఎందుకు వేసిండ్రు? అంటే వీళ్ళు లంచాలు పెట్టుకుంటూ వచ్చిండ్రు, వాళ్ళు లంచాలు పెట్టలే కదా. లంచాలు పెట్టకనే మీరు వేసిండ్రు. అప్పుడు ఎవరికి వేసిండ్రు? అప్పుడు కాంగ్రెసే. కాంగ్రెస్కి వేసిండ్రు. అప్పటి నుంచి అప్పుడు ఉండే పార్టీలు తెలంగాణ, ఇది కాంగ్రెస్, కమ్యూనిస్టు వాళ్ళే ఉండే. ఇంట్లో 12 కులాలు లేవు, 2 కులాలు మాకు. ఓకే. సో ఇప్పుడు మీ పార్టీ, మీ ఓటు మాత్రం కంపల్సరీ కాంగ్రెస్కే వేస్తాము. కాంగ్రెస్ వస్తేనే మంచి జరుగుతుంది. బీఆర్ఎస్ మాత్రం అసలు అభివృద్ధి చేయలేదంటారు. ఇక్కడ మాట్లాడిన అందరూ పిల్లలు, యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే మీది కిందికి వెళ్ళి పెడతా అంటే వాళ్ళు తినుకుంటా మాట్లాడతాను. అంటే బీర్కి కానీ బిర్యానీకి కానీ ఇదే మాట్లాడుతున్నారంటారు. అంతే, ఇంకేంది వాళ్ళు మాట్లాడేది. నా వల్ల కష్టపడి అయితే మాట్లాడకపోవు. రోడ్లు వేసింది అయితే ఏంటి, అభివృద్ధి చేసింది అయితే ఏంటి, మొత్తం అంతా కూడా నన్నపనేని నరేందర్ వచ్చిన తర్వాత ఇక్కడ తూర్పు నియోజకవర్గం అంతా అభివృద్ధి చెందింది. అతనే లేదు 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 లేనవద్దావా. అప్పుడు మొన్న మీటింగ్లో పెడితే రోడ్డు మీద నూనె వేసుకోవాలి, గిన్నె నూనె ఎత్తుతారా. ఇప్పుడు రోడ్డు ఇంత గంతున్నది, ఇంత జాగున్నది, ఇందాక రావాలన్నా వద్దా? అది కాంగ్రెస్ చేసిన రోడే ఇది. ఈ నరేంద్ర చేసిందేం లేదు. ఇప్పుడు వచ్చి రోడ్లని ఖరాబ్ చేసిండు. ఇంటికొని నల్లా పెడతాడని, నల్లా వచ్చుడు లేదు. నల్ల రోడ్డు మీద మొత్తం నీరంతా ఏర్లై పారుతుంది అని చెప్తున్నారు. పారుడు లేనే లేదు. ఇంట్లోకి వస్తలేవు, రోడ్ల మీద పోతే ఆగిపోతాడు. గది అంటానా, మనకు ఇంట్లోకి నీళ్ళు వస్తలేవు. జీటీవీ ప్రేక్షకులకి నమస్తే. స్వరాష్ట్ర ఆవిర్భావం కోసం ఎందరో మహానుభావులు పోరాడి ఆత్మ బలిదానాలు చేసుకుంటే సాధించుకున్న మన తెలంగాణ. ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడు రేపు పని చేయకుంటే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. వజ్రాయుధం లాంటి ఓటు హక్కును ఓటుకు నోటు అని అమ్ముకోకుండా, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే నవసమాజ స్థాపన సాధ్యమవుతుంది. గెలిచిన నాయకుడు మనకు సమస్య వచ్చినప్పుడు తీర్చకుంటే ఎందుకు తీర్చరు అని హక్కుగా ప్రశ్నిద్దాం. మన జీవితాలను, మన పిల్లల భవిష్యత్తును మనమే మార్చుకుందాం. నవంబర్ 30న జరిగే పోలింగ్లో ప్రతి ఒక్కరం స్వచ్ఛందంగా ఓటు హక్కులో పాల్గొందాం. సరైన నాయకుడిని మాత్రమే ఎన్నుకుందాం. ఓట్ ఫర్ ద రైట్ పర్సన్.